ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పత్య ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప దేవతాతీత స్వరూపుడు స్వామి వారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ మనం ప్రతి సోమవారం అధ్యయనం చేసే రుద్రపారాయణలో భాగంగా ఈరోజు పెద్దలు పూజ్యులు శ్రీ డిఎస్ శాస్త్రి గారు వచ్చారు. మనకి కెన్ కంటిన్యూ ద ఫోర్త్ అనువాకం. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. లాస్ట్ సోమవారం ఐ కుడ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్. సో అది ఇవాళ మనం ఆ మంత్రాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం. 4వ అనువాకంలో 6 మంత్రాలు మనం డిస్కస్ చేసుకున్నాం. 6వ మంత్రాన్ని విశ్వరూపేభ్య విరూపేభ్య, విరూప విశ్వరూప ఆ నామాలతో మనం దాన్ని కంక్లూడ్ చేసుకున్నాం. సో ఆ నామాల యొక్క తత్వాన్ని, అంటే ఈ మంత్రాలన్నీ కూడా అంశావతారైనటువంటి దూర్వాస మహర్షి దర్శించిన యొక్క మంత్రాలుగా మనం తెలుసుకున్నాం. అంశ యొక్క ధ్యేయం సంపూర్ణత్వం. ఆల్రెడీ సంపూర్ణత్వం పొందిన భగవానుడికి ఇంకా సంపూర్ణత్వం అనే మాట ఉండదు. సో అంశగా వచ్చిన మనందరి యొక్క ధ్యేయం ఆ సంపూర్ణత్వం అనే మాటని ఇండికేట్ చేస్తూ దూర్వాస మహర్షి సాధకులు తీసుకోవలసిన జాగ్రత్తల పరంగా, అంటే సాధనలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల పరంగా అద్వైత సాధకుడు యొక్క దృష్టి ఎట్లా ఉండాలి, ఏ మార్గంలో అతని ప్రయాణం ఉండాలి, లక్ష్యం వైపు తను పోతున్నప్పుడు అతనికి జరిగే అనేక రకాలైనటువంటి అంతర్గత సామాజిక ప్రాపంచిక అనుభవాలు ఎట్లా వస్తాయి, ఎట్లా వాటిని అధిగమిస్తూ తన గమ్యం వైపు అతను పోవాలి అనే వివరాలు మనకి ఇండికేట్ చేస్తూ చెప్తున్న పరంలో ఒక ద్వంద్వం విశ్వరూపేభ్య విరూపేభ్య. బాహ్యమైనటువంటి ఆకారాన్ని చూసి మోసపోయి, అంటే శారీరక భావాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో అది ఎంత ముఖ్యమైందో మనకు అర్థమయ్యే విధానంగా ఆ మంత్రాన్ని, 6వ మంత్రాన్ని మనం చెప్పుకున్నాము. దానిలో అష్టావక్రుడి యొక్క కథ, అంటే శారీరకంగా అతని వంకలను చూసి అతన్ని కొంచెం చులకన చేయటం, దానిలో జ్ఞానం అనేది ప్రధానం తప్ప ఆకారం అనేది ప్రధానం కాదు అనే మాటని అతను చాలా నర్మగర్భంగా అందరికీ చెప్పటం, చివరికి అతని యొక్క జ్ఞానానికి సాక్షాత్ జనక మహారాజే మహాయోగి. అట్లాంటి జనక మహారాజు ఆయన్ని గురువుగా ఎన్నుకోవటం, ఆ కథ అంతా మనం తెలుసుకుందాం. అంటే అద్వైత సాధకుని యొక్క ధ్యేయం ఏకో రుద్ర అనే స్థితి. దీన్ని మనం షిరిడి అవతారంలో స్వామి చూపించిన లీల, ఆయనే గుర్రం కావటం, ఆయనే టాంగా కావటం, ఆయనే తోలేవాడు కావటం. సో అంటే విశ్వం అంతా నేనేను, నా యొక్క ప్రతిబింబమే అనే మాటని ప్రత్యక్షంగా మన అనుభవంకి వచ్చే విధానంగా చేసిన లీలను కూడా మనం ఆ టైంలో గుర్తు చేసుకున్నాం. అంటే దీన్నే ఏకోవశి విశ్వభూతాంతరాత్మ, ఒకే ఒక ఆత్మ విశ్వం అంతటా కూడా, అంటే చెట్టు పుట్ట మనిషి అన్ని సమస్తం దేవతలు లేదు అనేక, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆత్మలు ప్రేతాత్మలు అన్నిట్లో ఉన్నది కూడా ఒకే ఒక అంతరాత్మ. దాన్ని, ఆ జ్యోతిర్మయ తత్వాన్ని అనుభవించటమే, అనుభవంలోకి తెచ్చుకోవటమే సాధకుడి యొక్క ధ్యేయం అనే మాటని చాలా స్పష్టంగా సుందరత్వాన్ని గురించి, అంటే శారీరకమైనటువంటి ఆకర్షణల పరంగా ఆకర్షితులై శరీరానికి చూసి మోసపోవద్దు, మోహపడద్దు. శరీరం లోపల ఆ అందానికి కారణమైనటువంటి ఆత్మ యొక్క సుందరత్వాన్ని, జ్యోతిర్మయత్వాన్ని దర్శించండి అనే వివరం మనం చెప్పుకున్నాం. ఆ ఏకోవసి సర్వభూతాంతరాత్మ అనే మాటనే ఈ రుద్రంలో కూడా మనం ఏం చెప్తాం, సర్వో వైరుద్ర తస్మై రుద్రాయ నమోస్తు, పురుషో వైరుద్ర సన్మోహో నమో నమః, విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చేత్ సర్వో హేష రుద్రై తస్మై రుద్రాయ నమో అస్తు. అంటే విశ్వంలో రెండోది అనేది లేదు. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపర, అమ్మవారి పరంగా చెప్పిన మాట.
రుద్రపరంగా అదే మాటని మంత్రపరంగా చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్పిన మాట. అంటే ఉన్నది ఒకే ఒక తత్వాన్ని, ఒకే ఒక బంగారాన్ని అనేక ఆభరణాలుగా చేసినప్పుడు, ఆభరణాల పేరుతో పిలుస్తూ, దాని వెనకాల దాగి ఉన్నటువంటి బంగారాన్ని మరిచిపోవటం అనేది జరుగుతుంది. ఆభరణాలని చూసి మోహపడక, దాని అంతర్గతమైనటువంటి బంగారాన్ని మీద దృష్టి పెట్టండి అన్న సంకేతాన్ని అనేక రూపాల్లో ఈ అనువాకంలో దుర్వాస మహర్షి మనకి చెప్పడం చూడొచ్చు. సో ఆత్మ యొక్క సుందరత్వం మీద ధ్యేయం ఉండాలి తప్ప శరీరం యొక్క బ్యూటీ మీద అంటే శారీరక సౌందర్యం మీద మోహపడద్దు అన్న పరంగా ఆ ద్వంద్వాన్ని చెప్పేటట్టయితే, ఈ 7వ మంత్రంలో సామాజిక పరమైనటువంటి ద్వంద్వాన్ని ఎన్నుకున్నాడు. ఈ మంత్రాన్ని నమో మహద్భ్యక్షులకేభ్యశ్చవో నమః అంటే ఇందులో 2 నామాలున్నాయి. ఒకటి మహద్భ్య, ఇంకోటి క్షుల్లక. సో మహత్ స్వరూపులు అంటే మహానుభావుల స్వరూపంలో ఉన్నటువంటి ఓ రుద్ర నీకు నమస్కారం. అత్యంత సాధారణమైనటువంటి క్షుల్లక స్వరూపంలో ఉన్నటువంటి ఓ రుద్ర నీకు నమస్కారం అన్న పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ మహద్భ్య అంటే ప్లూరవచనం, ఇట్స్ నాట్ సింగిల్. ఓ నమః, ఎన్ని కోట్ల మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఈశ్వరులు ఉన్నారో, ఈశ్వరత్వ ప్రదాయిని అని అమ్మవారి నామం చెప్తాం. అంటే ఈశ్వరత్వం అనేది ఒక స్థితి. ఎంతో మంది ఈశ్వరులు ఉండొచ్చు. అంతమంది ఈశ్వరులలో మహేశ్వరుడు అంటే ఈశ్వరులందరికీ ఈశ్వరుడు అయినటువంటి మహేశ్వరుడు యొక్క తత్వాన్ని గురించి మనం చెప్తున్నాం కాబట్టి, సర్వదేవత తదతీత స్వరూప అని భగవాన్ సత్యసాయి బాబా చెప్పినటువంటి మాటని, ఆ పరమైనటువంటి అన్వయాన్ని ఇక్కడ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో మహద్భ్య అనే దానికి సాధారణ అర్థం ఏమిటంటే అణిమాది, అణిమా గరిమా చైవ లహిమ గరిమా లహిమా తదా ప్రాప్తి ప్రాకామ్య విషత్వం వసిత్వం పంచభూతయత్. అంటే ఈ అష్టసిద్ధుల్ని కూడా 8 రకాల పేర్లతో పిలుస్తారు. వాటి అన్నిటి యొక్క అంతరార్థం ఏమిటంటే పంచభూతాలు వాళ్ళ యొక్క వశంలో ఉన్నటువంటి సమస్త ఈ పంచభూతాలని తన కేవలం చెప్పు చేతల్లో ఉంచుకున్నటువంటి మహత్తరమైనటువంటి మహత్తు గలవాడ అనేది ఒక అర్థం. క్షుల్లక అంటే అత్యంత సాధారణ స్వరూపుడు, కామన్ మ్యాన్, వెరీ 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 క్యాజువల్ నార్మల్ పర్సన్ అనే మాట. ఈ పరంగా దీన్ని ఈ 2 రూపాల్లో ఉన్నది నువ్వే సుమా అన్న పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ఆధ్యాత్మిక అర్థం కనుక మనం తీసుకునేటట్టయితే మహద్భ్య అనే దానికి తన యొక్క మహత్తుతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతం ఆశ్చర్యపరిచే శక్తివంతుడా అనర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే సృష్టి స్థితి లయకారకులు. వాళ్ళకి అతీతమైంది కాలం. ఆ కాలానికి లోబడి ఈ ముగ్గురు వెళ్ళిపోయినా ఆ ముగ్గురిని కాలాన్ని కూడా ఆశ్చర్యపరిచే తన యొక్క మహత్తుతో ఆశ్చర్యపరిచే శక్తివంతుడైనటువంటి తత్వాన్ని మహద్భ్య అనే పేరుతో పిలవచ్చు. అంటే భావపరంగా ఆలోచించినప్పుడు సదాశివత్వాన్ని, లేదు భావాతీత పరంగా మనం ఊహించినప్పుడు దాన్ని సదాశివుడికి కూడా ఆధారభూతమైనటువంటి నిరాకార పరబ్రహ్మని మహద్భ్య అనే పేరుతో పిలవచ్చు అని అర్థమవుతుంది. అణోరణి మహతో మహీ తత్వం ఇక్కడ కూడా గోచరం అవుతోంది ఇండైరెక్ట్ గా. అణోరణి మహతో మహి అన్నప్పుడు వస్తుపరంగా మనం దాన్ని భావించాము. ఇక్కడ వ్యక్తిపరంగా ఆత్మపరంగా దాన్ని భావిస్తున్నప్పుడు క్షుల్లక అంటే అత్యంత సాధారణమైన వ్యక్తి అన్న పరంగా అన్వయం అవుతుంది. సో ఈ ద్వంద్వాన్ని తీసుకోవడంలో అంతరార్థం ఏమిటంటే ఇది సామాజికంగా మనల్ని ప్రేరేపించేది. దీని యొక్క ఈ మంత్రం యొక్క సాధారణమైన అర్థం ఏమిటంటే విశ్వంలో ఉన్నది పశువులు, పశుపతి మాత్రమే. పశువులు అంటే ఏమిటి? బంధిత జీవులు. ఎవరైతే తన మనోభావం చేత బంధించబడ్డారో వాళ్ళంతా కూడా బంధిత జీవులు. అంటే ఆలోచన ఉన్నది అంటే వాడు పశువు. ఆలోచన రహిత స్థితి ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు అనే మాట అనుకున్నప్పుడు సర్వమైనటువంటి పశువులకి ప్రభు అంటే అన్ని రకాల బంధిత జీవులకి ఆధారభూతమైనటువంటి వాడు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పర్టికులర్ స్థితి అంటే అంటే బాగా ధనవంతులు లేదు మహిమ గలవాళ్ళు వాళ్ళ వెంట జనం పడటం అనే ఒక ప్రక్రియ చూసిన సందర్భంలో దూర్వాస మహర్షికి ఈ మంత్రం గోచరించిందేమో అటు మనం అనుకోవచ్చు. సో ఆత్మ యొక్క సుందరత్వాన్ని
పై మంత్రంలో చెప్పినప్పుడు ఇక్కడ సామాజికంగా మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉండటంలో అద్వైత స్థితి మనం పొందగలుగుతాము అన్న సత్యాన్ని, అంటే కొద్ది గొప్ప అనే తేడాలు సమాజంలో చాలా బలంగా కనపడుతూ ఉంటాయి. అప్రయత్నంగా సాధారణమైన వ్యక్తులు ఆ మహత్తున్న వాళ్ళ వైపు ఆకర్షింపబడటం, ఈ కొద్ది వాళ్ళని చులకనగా చూడటం అనే తప్పు చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి తప్పు చేయమోకండి అన్న, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ జాగ్రత్త మనకి తెలిపేదానికి దుర్వాస మహర్షి ఈ మంత్ర దర్శనంలో మనకి ఇండికేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. దీనికి ఉదాహరణగా లౌకికంగా అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే శరీరం ఆత్మ అనే ద్వంద్వపరంగా విరూపేభ్య విశ్వరూపభ చెప్పినప్పుడు, ఇది సామాజికంగా గొప్ప కొద్ది పరంగా చెప్తున్నప్పుడు స్వామి చెప్పిన మాట మనం గుర్తు చేసుకునేటట్టయితే, లక్ష్మీనారాయణ దరిద్ర నారాయణ ఇద్దరిలో కామన్ గా ఉన్నది నారాయణత్వమే. ఆ కామన్ గా ఉన్న నారాయణత్వాన్ని చూడండి. వాళ్ళ యొక్క స్థితులని ఆలోచించకండి. వాళ్ళ జన్మాంతర కారణాల మూలంగా, జన్మాంతర కర్మల కారణాల మూలంగా ఒకడు లక్ష్మీనారాయణ కావచ్చు, ఒకడు దరిద్ర నారాయణ కావచ్చు, కానీ ఇద్దరిలో ఉన్నది నారాయణత్వం అనే భావన అద్వైతికి ఉండాలి అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. లేదు, ఆదిశంకర్ల వారి యొక్క అనుభవం, ఒకసారి కాశీలో ఆదిశంకర్ల వారి యొక్క అనుభవం మనం చూసేటట్టయితే, అంటే అత్యంత అజ్ఞానానికి పరాకాష్ట అన్న చండాల రూపంలో సాక్షాత్తు పరబ్రహ్మ 4 కుక్కల్ని కూడా వెంట వేసుకుని ఆయనకి దర్శనం ఇవ్వటం, శంకరుడి యొక్క శిష్యులు దూరంగా జరుగు అని ఆయన అన్నప్పుడు, ఎవరి నుంచి ఎవరిని దూరంగా జరగమంటున్నావు? శరీరం నుంచి శరీరం దూరంగా జరగటమా? మన ఇద్దరి శరీరాలు జడ పదార్థాలే. ఆత్మ నుంచి ఆత్మని దూరంగా జరగమంటున్నావా? మన ఇద్దరి ఆత్మలు భగవత్ స్వరూపాలే. దేని నుంచి దేని దూరంగా జరగమంటున్నావో చెప్పమనంగానే ఆదిశంకర్ల వారు సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఆ లోపల జ్ఞానానికి. అంటే ఆ అంతర్గతమైనటువంటి జ్ఞాన దృష్టిని పెంచుకోండి, జ్ఞాన దృష్టి వల్ల మాత్రమే ఏకత్వ సాధ్యమవుతుంది అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్నే రామకథారస వాయంలో స్వామి చెప్పిన మాట కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఆయన రాముల వారు అరణ్యవాసానికి పోయినప్పుడు ఆ మునులతో జరిగినటువంటి గోష్ఠిలో ఆయన తిరిగి వచ్చేసేసేటప్పుడు, స్వామి మీరు చెప్పినటువంటి విశ్వం అంతా ఒకే ఒక రుద్రుని దర్శించడం, ఒకే ఒక భగవంతుని దర్శించడం ఎట్లా సాధ్యం, దాన్ని ఎట్లా మేము సాధ్యపరచుకోవాలో మాకు సూచించండి అని చెప్పినప్పుడు, స్వామి చేసిన పని, సీతాదేవి ముందు తను వెనక నడుస్తున్నవాడు, తను ముందు సీతాదేవి వెనక వేసి నడిపిన విధానం, అది కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే ప్రకృతి అంతా కూడా, ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్నటువంటి పురుషుణ్ణి చూడండి తప్ప ప్రకృతి మీద మోహం పెంచుకోమోకండి. ప్రకృతికి బందీ అయినారా చావు పుట్టుగా అనే సైకిల్లో చిక్కుకుంటారు. ప్రకృతికి ఆధారభూతమైనటువంటి పరమాత్మను మీరు దర్శించగలిగేటట్టయితే, ప్రకృతికి ఆధారం పురుషుడు, ఆ పురుషత్వాన్ని మీరు దర్శించగలిగేటట్టయితే ఆత్మతత్వాన్ని దర్శించిన ఆనందమయ స్థితి పొందుతారు అన్న పరంగా కూడా ఇది అన్వయం అవుతుంది. సో ఈ పరంగానే ఇంకొక సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అది అఖల్ కోట్కర్ మహారాజ్ సందర్భంలో, ఆయన అవతార కాలంలో జరిగిన సంఘటన. అది షిరిడి సాయి, సత్యసాయి కన్నా ముందు షిరిడి సాయి, అదే ఒక 100 ఇది ఒక 100, అదొక 100, 200 ఏళ్ళు అవుతోంది. దానికన్నా ముందు అవతారం. ఆనాడు ఉన్నటువంటి సమాజాన్ని ఒక్కసారి మీరు ఊహించేటట్టయితే, ఈ గురు శిష్య పరంపర ఇంకా చాలా బలంగా ఉన్నటువంటి రోజులు. ఈ గురు శిష్య పరంపర పరంగా భావన ఎంత బలమైన భావన ఉండేదంటే, గురువు భగవంతుల్లో ఒకరిని ఎన్నుకోవాల్సిన అవసరం కనుక వచ్చేటట్టయితే, గురువుని ఎన్నుకుని భగవంతుని వదిలేయి. కారణం ఏంటంటే, గురువుకి అనుగ్రహం కలిగితే నీకు భగవంతుడు ఆటోమేటిక్గా పరిచయం అవుతాడు అన్న బలమైన దృక్పథం ఉన్నటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో జరిగిన సంఘటన. స్వామి చాలా సూక్ష్మమైనటువంటి సత్యాన్ని ఈ అవతారంలో చెప్పిన మాట కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఈ కథ, ఈ సంఘటన విన్న తర్వాత అది కూడా మీకు గుర్తు చేస్తాను. ఈ పరంగా ఆ రోజుల్లో అఖల్ కోట్కర్ మహారాజు కూడా కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు, ఎంతో మంది గురువులు ఉండేవాళ్ళు సమాజంలో. ఆ గురువులకి వాళ్ళ శిష్యులు. ఒక సందర్భంలో
అకల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడికి వేరే గురువుకు సంబంధించిన శిష్యుడితో స్నేహం ఏర్పడుతుంది. అట్లా కొన్నాళ్ళు స్నేహం, వాళ్ళిద్దరూ కలిసి తిరగటం ఆ మాదిరిగా ఉన్న తర్వాత మాటల సందర్భంలో వాళ్ళ గురువుల యొక్క గొప్పతనాన్ని గురించిన మాట వస్తుంది. అకల్ కోట్కర్ మహారాజ్ శిష్యుడు ఆయన ప్రత్యేకమైనటువంటి లీలలు, మహత్తులు ఎప్పుడూ ప్రత్యేకంగా చూడకపోయినా మా గురువు గారు చాలా గొప్పవాడని చెప్తాడు. దానికి అవతల వాడు మా గురువు గారు బంగారాన్ని తయారు చేస్తాడు, ఇనప లోహం నుంచి తీసుకుని దాని బంగారాన్ని తయారు చేయగలుగుతాడు, రససిద్ధి పొందిన మా గురువు గారు అంతటి గొప్పవాళ్ళు సాధారణంగా ఉండరు, కాబట్టి మా గురువే గొప్ప అన్న మాట ఆయన చెప్తాడు. ఈ మాటల సందర్భంలోనే కొద్ది రోజులు పోయినాక అఖిల కోట్కర్ మహారాజు గారి శిష్యుణ్ణి ప్రత్యేకంగా తీసుకుపోయి తన గురువు గారితో పరిచయం చేస్తాడు. ఆయన మాట్లాడుతూ రససిద్ధి లేనివాడు ఒక గురువేనా, నువ్వెప్పుడన్నా మీ గురువుగారు బంగారం చేయడం చూసావా అని అడుగుతాడు ఈయన్ని. నేను అబద్ధం చెప్పే అలవాటు లేని సమాజం, ఆయన నేను ఎన్నడూ చూడలేదు అంటాడు. రససిద్ధి లేని గురువు కూడా ఒక గురువేనా అని చాలా చులకనగా మాట్లాడితే ఇతని మనసు చాలా కష్టపడుతుంది. గురువు గారి మీద అఖండమైన ప్రేమ, భక్తి ఉన్నాయి, కానీ ఆయన బంగారం చేస్తాడో చేయడో ఈయనకి తెలియదు, కాబట్టి ఆయన చేయగలుగుతాడని చెప్పలేడు. అట్లాగని గురువుని చులకం చేస్తే భరించలేడు. మనస్సులో చాలా మౌనంగా ఆ బాధ భరిస్తూ అప్పుడు ఆ శిష్యుడితోనూ ఆ గురువుతోనూ దూరంగా ఉండటం మొదలు పెడతాడు. కానీ ఎప్పటికీ ఏం చెప్పుకోలేక సైలెంట్గా ఊరుకుంటాడు. కొంతకాలం ఇట్లా పోయిన తర్వాత ఒక సందర్భంలో ఆ గురువు శిష్యుడు, ఈ అఖిల్ కోట్కర్ మహారాజు గారు ఈయన శిష్యుడు వాళ్ళున్న సందర్భంలో వాళ్ళిద్దరూ ఎదురుపడతారు. వాళ్ళిద్దరూ ఎదురుపడ్డ సందర్భంలో ఈ మాట మళ్ళీ అంటే కొంచెం ఎగతాళిగా ఈ గురువు గారి శిష్యుడు అంటే అఖిల్ కోట్కర్ మహారాజుని, అఖిల్ కోట్కర్ మహారాజు శిష్యుడి వైపు ఆ శిష్యుడు చూసిన దానికి స్వామి ఒక చిత్రమైన లీల చేస్తారు. ఏమిటి ఆ లీల? బంగారం చేసేవాడే చాలా గొప్పవాడు అనే మాట అతను అన్నాడు కదా ఆ గురువు, పాత గురువు, వేరే శిష్యుడు గురువు. ఈయన ఒక చెట్టు వైపు చూస్తే ఆ చెట్టు చూస్తుండగానే మొత్తం ఆ చెట్టు పైనుంచి కింద దాకా మొత్తం బంగారం అయిపోతుంది. ఆ చెట్టు జస్ట్ కేవలం అఖిల్ కోట్కర్ మహారాజు యొక్క దృష్టికి కేవలం అది మొత్తం బంగారంగా మారిపోతుంది. దాన్ని చూసి ఆ గురువు శిష్యుడు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఎంత ఆశ్చర్యపోతారంటే ఈ ఆశ్చర్యంలో అతనికి ఉన్నటువంటి ఆ బంగారం చేసే విద్య కూడా మర్చిపోతాడు. అయిపోయినాక తర్వాత చూస్తే తను ఏ పరశువేది విద్య లేదు రస విద్య, మామూలు లోహాన్ని బంగారం చేసే విద్యని మర్చిపోవటం అప్పుడు గుర్తొస్తుంది అతనికి. భగవాన్ ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు కాబట్టి స్వామి యోగి ఈ అవతారంలో నీళ్ల మీద నడిచే యోగి రావు. ఆయన విషయంలో స్వామి ఏం చేశారో అంటే ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఆయనకు చూపించి ఆధ్యాత్మిక సాధన యొక్క ధ్యేయం ఈ చిన్న సిద్ధులు పొందటం, అణిమాది సిద్ధులతో సంతోషపడటం కాదు, సాక్షాత్ భగవంతుడు అయిపోవటం అన్న జ్ఞానాన్ని ఆ గురువు కలిగించి అతనిలో ఉన్నటువంటి బంగారం చేసే విద్యని తీసేసి సాధనకి పురికొల్పి పంపించేస్తారు. అంటే ఆ మాటని ఇండైరెక్ట్గా అంటే అద్వైతి యొక్క లక్ష్యం సాక్షాత్ భగవంతుడు కావటమే తప్ప భగవంతుడి విభూతులైనటువంటి ఈ చిన్న లీలలకి వాటికి ప్రభావితం అయిపోయి అక్కడ ఆగిపోవటం కాదు అన్న సత్యాన్ని ఇండైరెక్ట్గా ఈ మంత్రంలో దూర్వాస మహర్షి మనకి చెప్తున్నారు. సో ఆ క్లుప్తంగా మిగతా ఇప్పుడు ఈ దీన్ని అర్థం చేసుకుంటూ మహన్ క్షుల్లక ద్వంద్వం సమాజపరమైంది కాబట్టి సమాజంలో త్రిమూర్తుల్ని కూడా ఆశ్చర్యచకితుల్ని చేసే అవతారం అని అనుకున్నాం కాబట్టి స్వామి చేసిన లీల ఆ కోతి కథ ఏదైతే ఉందో, ఏది కృష్ణావతారం బ్రహ్మ, ఆ ఇద్దరు అవతారాల్లో కృష్ణావతారంలో సాక్షాత్తు ఆయన బ్రహ్మ చేసే సృష్టిని, కృష్ణుడు చేసే పోషణని అంటే విష్ణుమూర్తి చేసే పోషణని రెండింటినీ తన లీలలో చూపించి బ్రహ్మని ఆశ్చర్యచకితుని చేసిన కథ మనకి తెలుసు. భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని. దానికన్నా ఉదాత్తమైనటువంటి లీలని స్వామి ఆ కోతి రూపంలో అంటే సృష్టికర్తగా తానే సృష్టికర్త,
సృష్టికర్త యొక్క శక్తిగా సృష్టించాడు. సృష్టికర్త కన్నా అతీతుడు కాబట్టి సాధారణ సృష్టికి అవసరమైనటువంటి తల్లి తండ్రి అవసరం లేకుండా సహజ సిద్ధంగా సంకల్పానుసారం ఆ కోతిని సృష్టించటం. అట్లే విష్ణుమూర్తి పెంచేదానికి కారకుడు విష్ణుమూర్తి. ఆ కోతిని 2-3 సంవత్సరాల వయసుకి పెంచటం అది విష్ణుమూర్తి యొక్క తత్వం. సాధారణమైన స్థితిలో ఆ 2 సంవత్సరాల కాలంలో అది అంత పెరగాల్సింది. దానికి అతీతంగా విష్ణు యొక్క తత్వం, విష్ణువుకి అతీతమైన తత్వం. అంటే 2 నిమిషాల కాలంలో, ఒక క్షణం కాలంలో 2 సంవత్సరాల వయసున్న కోతిగా మారింది అది. అంటే బ్రహ్మతత్వం, బ్రహ్మాతీత తత్వం, విష్ణుతత్వం, విష్ణు అతీత తత్వం. లయం చేయటానికి కూడా దానికి కాలం వచ్చినప్పుడు మాత్రమే మనం లయం చేయగలుగుతాం. ఒక జీవికి సపోజ్ 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉన్నది. ఆ 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు మాత్రమే యమ రూపంలో, మృత్యు రూపంలో మృత్యు వస్తుంది తప్ప ఈ లోపల వచ్చేదానికి లేదు. ఆ విషయంలో కూడా కాలాతీతంగా సంకల్పానుసారం ఎట్లా సృష్టించారో అట్లా విత్డ్రా చేయటం అంటే మహేశ్వరత్వం, మహేశ్వర అతీతత్వం చూపించడం మనకు అందులో అర్థం చేసుకోవచ్చు. సో సమస్తం కాలానికి కట్టుబడి ఉండాల్సిన స్థితిలో కాలస్వరూపము, కాలాతీత తత్వం రెండింటినీ మనం అందులో చూస్తాం. అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు, కాలతత్వం, తదతీత తత్వం, సదాశివత్వం, ఈ అన్ని లక్షణాలు చూపించిన కథని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే మహత్, మహన్ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. మహాదేవ, దేవాధిదేవ, మహేశ్వర. ఈ మహన్ అనే పదం మహాశక్తి. ఈ మహన్ అనే పదం దేనికి వాడినా సరే సాధారణమైన స్థితికి అతీతమైనటువంటి మహత్తు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా లేదు. మొట్టమొదటి మంత్రంలో మనం త్రిపుర విజయాన్ని గురించి, త్రిపురాసుర సంహారాన్ని గురించి, త్రిపుర విజయం గురించి మనం చెప్పుకున్నాం. 1వ మంత్రము 10వ మంత్రంలో 1వ అనువాకం. అందులో చెప్పుకున్న సంఘటన ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాలము ప్రతి భువనానికి ఉంటాయి. ఒక్కొక్క భువనానికి ఉన్నటువంటి ఎన్ని భువనాలు ఉన్నాయో, లక్షల కోట్ల భువనాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక సెట్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాలస్వరూపం, ఈ 4 ఒక సెట్గా ఒక్కొక్క దానికి ఉంటే ఈ అందరికీ ఈ సమిష్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాలస్వరూపాలు అన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని గురించి అదే ధ్యేయంగా పెట్టుకునే జీవితం ఉండాలి తప్ప లౌకికమైన అణిమాది అష్టసిద్ధులకు కానీ, లేదు పంచభూతాల్ని వశం చేసుకునేటువంటి ఆ లక్షణాలకు కానీ, లేదు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలకు కానీ ఆగిపోయే స్థితి మీరు ఉండకూడదు అన్న సంకేతాన్ని దూర్వాస మహర్షి ఇందులో మనం చెప్పటంగా చూడొచ్చు. ఈ పరంగా స్వామి చేసిన లీల పెద్దపట్టు ఆవిడ పుస్తకం రాసి, సత్యసాయి వ్రతకల్ప పుస్తకం రాసి, స్వామి దీన్ని మీరే కరెక్ట్ చేయాలి, నాకు ఎంత శక్తి ఉందో అంతవరకు చేతనంతవరకు నేను రాశాను అని స్వామి పాదాల దగ్గర పెట్టి పడుకుని లేచేటప్పటికి మన్నాడు పొద్దునికి ఆవిడ ప్రతి చాప్టర్లో చిట్ట చివర సర్వదేవతా స్వరూప అని రాస్తే సర్వదేవత అతీత స్వరూప అనే మాటని స్వామి స్వయంగా కరెక్ట్ చేసిన సంఘటన కూడా దీనికి మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే సృష్టి స్థితి లయకర్తల్ని కూడా ఆశ్చర్యపరిచే మహత్తరమైనటువంటి శక్తిని కల తత్వాన్ని మహన్ అనుకునేటట్టయితే, క్షుల్లక అంటే అత్యంత సాధారణమైన జీవి అని ఒక అర్థం. లేదు శాడిస్ట్ అనే మాట కూడా, అంటే కుత్సితమైనటువంటి విధానాలతో తన ఆకలి తీర్చుకునే అలవాటు ఉన్న వ్యక్తి అనే మాట కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే కుత్సిత బుద్ధి అంటే శాడిజం. సో అంటే ఎంతటి హీనాతిహీనమైనటువంటి వ్యక్తిలో కూడా భగవంతుణ్ణే చూసే ఒక అలవాటు ఏర్పరచుకోవటం అనేది చాలా ముఖ్యము. అప్పుడు మాత్రమే అద్వైత స్థితికి సాధ్యమవుతుంది అనే మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే ధర్మమూలమిదం జగత్, ఆ ధర్మానికి ఆధారమైన జగత్తు కాస్త ఇవాళ ధనమూలమిదం జగత్ కింద మారింది. ఎప్పుడైతే ధనమూలమిదం జగత్ అన్నామో, ఎక్కువ ధనం ఉన్నవాడిని ఎక్కువ గొప్పగా అనుకోవటం, తక్కువ ధనం ఉన్నవాడిని చులకనగా చూడటం అనే ఒక లక్షణం సమాజంలో మనకి ప్రబలంగా ఉంటుంది. కాబట్టి సామాజికంగా ప్రబలమైనటువంటి ఆ దురలవాటి నుంచి
ఆధ్యాత్మికవాది, ముఖ్యంగా అద్వైతి దూరంగా ఉండాలి. సో అంటే మమత, మోహం ఆ రెండింటిని అధిగమించి సమత, ప్రేమ ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే అమృతత్వం అనేది సాధ్యం అవుతుంది అనే మాటని ఇండైరెక్ట్ గా అంటే ఈ ఆదిశంకరుడు యొక్క అనుభవం లేదు, అఖల్ కోట్కర్ మహారాజ్ చూపించినటువంటి లీల లేదు, స్వామి దరిద్ర నారాయణ, లక్ష్మీనారాయణ పరంగా చెప్పిన మాట, ఈ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి మంత్రంగా ఈ ఈ జంటని అంటే మహద్భ్య క్షుల్లకేభ్య అన్న దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి మనం అర్థం చేసుకునే మాట ఏమిటంటే, ఇందులో చాలా హాస్యంగా స్వామి చెప్పిన మాట, హాస్యవచనేపి సత్యతే భగవాన్ సత్యసాయిబాబా పరంగా మనం చెప్పుకుంటే, సో 2 కాళ్ళతో నిలబడి రుజుమార్గంలో ప్రయాణం చేసేదానికి పుట్టాడు మానవుడు. మానవుడికి ఒక్కడికి మాత్రమే. మిగతా జీవజాలాల్లో మనం చూసేటట్టయితే చాలా ప్రత్యేకత మానవుడికి మనకు కనపడుతుంది. మిగతా జంతువులు కిందసారి మనం అనుకున్నాం, మిగతా జంతువులన్నీ పుట్టంగానే లేచి వాటి కాళ్ళ మీద నిలబడతాయి, 4 కాళ్ళ మీద నిలబడతాయి, నడిచే ప్రయత్నం చేస్తాయి, కానీ శబ్దం చేసే అలవాటు వాటికి ఉండదు. మానవుడికి చిత్రంగా పుడుతూనే వాడు శబ్దం చేయగలుగుతాడు, కానీ లేచి నడవలేడు. లేచి నడిచేదానికి ప్రయత్నపూర్వకంగా ముందు మోకాళ్ళ మీద పారాడి ముందు దేకి తర్వాత మోకాళ్ళ మీద పారాడి తర్వాతనే లేచి నిలబడి నడవగలుగుతాడు. ప్రయత్నపూర్వకంగా 2 కాళ్ళ మీద నిలబడి నడవగలిగేదానికి ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన సాధనగా మనకు కనపడుతుంది. సో 2 కాళ్ళ మీద నడవటం అనేది రుజుమార్గంలో తన గమ్యం వైపు నడిచేదానికి వాడికి శక్తి సంతరించుకోవటం అనేది దానిగా అనుకునేటట్టయితే, అంటే పుట్టంగానే చేసిన ఏడుపు రోదన ఏదైతే ఉందో ఆ రోదన కారణం ఏమిటి? తన యొక్క అస్తిత్వాన్ని మర్చిపోవటం అనేది రోదనకి కారణం. కాబట్టి ఆ అస్తిత్వాన్ని తెలుసుకునేదానికి, అనుభవంలోకి తెచ్చుకునేదానికి 2 కాళ్ళ మీద రుజుమార్గంలో నడువు, దాన్నే ధర్మం అన్నారు. రుజుమార్గంలో నడకే ధర్మం అన్నారు. అదే ధర్మం రక్షిత అన్నారు. సో ధర్మ మార్గంలో నడిచేదానికి కావాల్సింది ఒకటి సమత్వము, ఇంకోటి ప్రేమ. ఈ సమత ప్రేమ పోయి మమత. 1 minute జస్ట్. హలో హలో సైరామ్ రెడ్డి గారు. అటైతే మనం ఎక్కడ బయట తీసుకున్నా చేస్తాం ఇవాళ. అంటే మనం మీరు ఏదో అన్నారు, ఇప్పుడు అంటే బ్యాంక్ టైంలో వచ్చే అవకాశం లేదా? ఏమాత్రం అవకాశం ఉంది? ఓకే, ఏమాత్రం అవకాశం అంటే ఈ 7 చెక్ ఇచ్చేస్తాం అట్లాగే. అయితే అవకాశం ఉంటే చేసేసేయండి. ఓకే చూడండి. సో ఇక్కడ స్వామి మనకి చెప్పిన మాట, రుజు మార్గంలో ధర్మ మార్గంలో నడిచేదానికి 2 కాళ్ళతో నువ్వు నడిచేదానికి అవకాశం ఇస్తే దాన్ని పెంచుకోమన్నది సమత, ప్రేమ అయ్యేటట్టయితే, మానవుడు సమాజంలో పెంచుకున్నది మమత, మోహం. ఈ మమత దాన్నే ధృతరాష్ట్రుడు గీతలో మొట్టమొదటి శ్లోకం అవి కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఈ మమత మోహాల వల్ల ఈ మార్గానికి బంద్ అయ్యి, అంటే 2 కాళ్ళతో నిలబడి నడవాల్సిన మనిషి భార్య రాగానే 2+2 4 కాళ్ళు, పిల్లలు కాగానే 6 కాళ్ళు,
కుటుంబానికి అంటుకుపోయి చివరికి జరీలాగా సెంటిపీడ్ లాగా మారిపోవటం అనే మాట ఇండైరెక్ట్ గా చెప్పిన మాటను కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే అదే షిరిడి అవతారంలో చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే అతిథి అతిథి అనగానే ఒక 6 అడుగుల పొడుగున్న బ్రాహ్మడు కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. అవసరం ఉండి నువ్వు తీర్చగలిగే స్థితిలో ఉంటే ఒక చిన్న చీమకైనా సరే ఒక ఆహారపు 2 ధాన్యపు గింజలు వేసేటట్టయితే అది ఆ చీమే నీకు అతిథి కింద నువ్వు భావించవచ్చు అనే మాట షిరిడి అవతారంలో చూడటానికి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. సో దీన్నే స్వామి శృంగారములు వేరు బంగారం ఒక్కటే, ఆవు రంగులు వేరు పాలు ఒక్కటే, పూల జాతులు వేరు పూజ, ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా అంటే ఏకత్వ సాధనకి ధ్యేయమైనది, ప్రధానమైనది సామాజికమైనటువంటి ద్వంద్వాలైనటువంటి ఈ గొప్ప చిన్న అనే తేడాలోంచి కనుక బయట పడకపోయేటట్టయితే ఆధ్యాత్మిక స్థితిని పొందలేవు అన్న సంకేతాన్ని ఈ మంత్రంలో మనం ఇండికేట్ చేయడంగా చూడొచ్చు. దీన్నే ఈషణత్రయము అంటుంది వేదాంతం. ఈషణత్రయం అంటే ధనేషణ అంటే ధనం మీద మోహం, దారేషణ అంటే సెక్స్ పరమైనటువంటి భార్య ఆ పరమైన, పుత్రేషణ అంటే తన సంసారం, లేదు తన కొడుకు, లేదా తన జాతి, లేదా తన కులం, ఇట్లాంటి ఈషణ. ఈ ఈషణత్రయంలో లోకం అంతా ఉంటుంది. ఈ సాధారణమైనటువంటి ఈషణత్రయంలో పడ్డ లోకం ఈ పుట్టటం సావటం అనే చక్రంలో ఇరుక్కుపోయేటట్టయితే ఆ చక్రానికి అతీతంగా పోవాలి అనుకున్నటువంటి అద్వైత సాధకుడు మమత్వం బదులు సమత్వాన్ని, మోహం బదులు ప్రేమని పెంచుకోవటం ఒక్కటే మార్గము, అంతకు తప్ప వేరే మార్గం లేదు అన్న మాటని దూర్వాస మహర్షి ఈ పరంగా ఇందులో చూడటంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని అంటే పెద్ద చిన్న తేడా లేకుండా సమత్వంతో అంతట్లో శివదర్శనం చేసే ప్రక్రియ మీరు చేయండి అనేది మంత్రం యొక్క అంతరార్థం. సో ఈ మంత్ర భావాన్ని శ్లోక రూపంలో మనం చెప్పినప్పుడు మహతాం మహద్భ్య క్షుల్లకాం క్షుల్లక సదాశివం ద్వంద్వాతీత సిద్ధ్యర్థం ఏకబిల్లం శివార్పణం అంటే సోహం సదాశివ స్వరూపం అనే మాట అన్నారు. సోహం అనేది శ్వాస. ఈ శ్వాస అనేది ప్రతి జీవి చేసే పని. సో ఈ ప్రతి జీవి చేసే శ్వాసకి ఆధారభూతమైనటువంటి శక్తిని సదాశివత్వం అని ఎప్పుడైతే అనుకున్నామో, పురుష అనే తత్వాన్ని కూడా, పురుష అంటే కేవలం పురుషుడు అంటే జెండర్కి సంబంధించింది కాదు, ఆకారం ధరించిన ప్రతిదీ నామ రూప అతీతమైంది ఆత్మ, నామరూప ఆధారభూతమైంది ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచం నామరూపాలతో ఉన్నది, కానీ ఈ నామరూపాలతో ఉన్న ప్రపంచానికి ఆధారమైంది నామరూపరహితమైంది, అదే ఆత్మ. దాని ధ్యేయంగా జీవించాలి అన్న పరమైనటువంటి అన్వయం మనకు అవుతుంది. సో ఈ శ్లోకానికి కూడా భావన ఏమిటంటే విశ్వం మొత్తం కూడా ఒకే ఒక ఏకో రుద్ర అనే భావన ఏదైతే చెప్పామో, విశ్వం అంతా ఒకే ఒక రుద్రతత్వం కాబట్టి దాని మీదనే ధ్యేయంగా పెట్టుకుని అందరిలోనూ అంతటా కూడా దాన్ని చూసేదానికి సమాజంలో నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే రామకృష్ణ పరమహంస ప్రాక్టికల్గా పొందినటువంటి అనుభవం అంటే ఆయన ఏకాగ్రమైనటువంటి మనసుతో కాళికాదేవిని గురించి ప్రార్థన చేసేటప్పుడు ఆ ఏకాగ్ర చిత్తం మూలంగా ఆ కాళికా విగ్రహం సజీవంగా స్వరూపంగా అమ్మవారి రూపంలో ఆయన కనపడటం, ఆవిడతో మాట్లాడటం ఆ మందిరంలోనే చేస్తూ ఉండేవాడు. ఆయన యొక్క దృష్టి యొక్క విశాలత్వం ఎప్పుడైతే పెరిగిందో, ఒక్కసారి సాకార దర్శనం అమ్మవారి ఏకాగ్ర చిత్తంతో సాకార దర్శనం ఒకసారి ఆయన పొందినాక ఆయన చరిత్ర అక్కడ ఆగిపోలే. క్రమంగా ఏ స్థితికి వస్తుంది? పువ్వులో అమ్మవారు, చెట్టులో అమ్మవారు, ఎక్కడ చూస్తే అక్కడ అమ్మవారు. ఆయన పోతూ పోతూ ఆ పూలు మొదట వేసుకుంటూ పోతూ పిచ్చెక్కింది అనే భావన కూడా కలుగుతుంది. అంటే విశ్వం అంతా ఒకే ఒక చైతన్యాన్ని తన ఏకాగ్రమైన భావంతో గుళ్ళో ఏ అమ్మవారిని ఆయన చూడగలిగాడో అదే తత్వాన్ని, అదే రూపాన్ని విశ్వం అంతటా చూడగలిగినటువంటి ప్రత్యక్ష ఉదాహరణకి మనకి ఆయన ఈ అవతారంలో ఈ మధ్య కాలంలో ఆయన మనకు కనపడతారు. సో దాని ఏకాగ్ర చిత్తంతో అమనస్కత ముందు పొంది
తర్వాత విశ్వ మనస్కత, విశ్వం అంతా ఒకే ఒక రుద్రం, ఏకో రుద్ర అన్న తత్వాన్ని విశ్వం అంతా చూడగలగటం. అంటే స్వామి మనందరినీ చూసినప్పుడు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధన చేసినట్టుగా ఆ స్థితికి పోయేదానికి మార్గం సమత, ప్రేమ తప్ప ఇంకొకటి లేదు అనే మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఇట్లా ఈ మంత్రాన్ని ఇవాళ మనం అన్వయం చేసుకోవచ్చు. సో రేపు మంగళవారం కలుసుకున్నప్పుడు ఆ నెక్స్ట్ మంత్రం కూడా ఇట్లాంటిది ఇంకొక ద్వంద్వం, రథిభ్యో అరదేభ్యో, అంటే శరీరం ఉన్నవాడు శరీరం లేని పరంగా. మొట్టమొదటిలోనే ఉన్న ఆత్మ శారీరక సౌందర్యం పరమైనటువంటి ద్వంద్వం చెప్పి, అది వ్యక్తి నుంచి సమాజానికి వచ్చి సమాజంలో నుండి కొద్ది గొప్ప తేడాలు అధిగమించమని చెప్పి ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి శరీరం ఉన్నది శరీరం లేదనే భావాన్ని కూడా అతిక్రమించే స్థితికి గ్రాడ్యువల్గా పో అన్న సంకేతాన్ని పై మంత్రంలో చూడొచ్చు. అది నెక్స్ట్ ట్యూస్డే మనం చెప్పుకుందాం. ఇందులో సందేహాలు కానీ ఫర్దర్ ఎలాబొరేషన్ ఏదైనా ఉందంటే, ఈ మంత్రం చాలా సింపుల్ మంత్రమే. సో ఎలాబొరేషన్ కానీ ఇంకేదైనా ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏదైనా కావాలనుకుంటే, క్వశ్చన్స్ ఏదైనా ఉందంటే దట్ యూ కెన్ ఆస్క్, విల్ డిస్కస్ దట్. అందరికీ నమస్కారం.